దుర్వాస మునీంద్రుని క్రోధాగ్నిని చల్లార్చిన చల్లని తల్లి, స్వయంగా ఇంద్రుడి చేత ఆదిశంకరుడి చేత పూజలు చేయించుకున్న ప్రత్యక్ష దైవం, పార్వతీదేవి ప్రతిరూపమై భక్తుల పాలిట కల్పవల్లి అయి కామాక్షి అమ్మ ఈ ఆలయంలో వెలసింది. సంతానం లేని వారు ఈ ఆలయంలో నిద్రిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని, చెవిటితనం మానసిక రుగ్మతులు ఉన్నవారు కూడా ఇక్కడ కొన్ని రోజులు గడిపితే ఆరోగ్యంగా మారుతారని భక్తుల విశ్వాసం. ఇంతకీ ఈ ఆలయం ఏమిటా అనుకుంటున్నారా? అదేనండి, మన నెల్లూరు జిల్లా జొన్నవాడలో ఉండే కామాక్షి తాయి అమ్మవారి ఆలయం. ఇది మామూలు గుడి కాదు, శక్తి స్వరూపమైన కామాక్షి అమ్మవారు ఉన్న ఆలయం. ఈ జొన్నవాడ ఆలయ చరిత్ర గురించి తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే. ఆనందలహరికి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో పవిత్ర పెన్నా నది తీరాన కొలువై ఉన్న కామాక్షి తాయి ఆలయం అంటే మామూలు గుడి కాదు, శక్తి స్వరూపమైన కామాక్షి అమ్మవారు ఉన్న ఆలయం. ఈ ఆలయంలో శ్రీ మల్లికార్జున స్వామి అలాగే కామాక్షి తాయి అమ్మవారు దర్శనమిస్తారు. ఎవరైనా గట్టిగా మొక్కుకుంటే ఆ తల్లి ఆశీస్సులు వెంటే ఉంటాయి. అందుకే దూర దూరాల నుండి భక్తులు వచ్చి ఇక్కడ మొక్కుకుంటారు. జొన్నవాడ ఆలయానికి ఇంత ప్రత్యేకత ఎందుకంటే, ద్వాపర యుగంలో దేవేంద్రుడు వృషవర్యుడనే రాక్షసుడి కిరాతకాలను భరించలేక తన దేవతా బృందాలతో హిమాలయ పర్వతాల్లో కొంతకాలం గడిపారు. ఆ సమయంలో దేవేంద్రుడు కామాక్షి అమ్మవారి మహిమలను తెలుసుకొని జొన్నవాడ క్షేత్రానికి వచ్చి ఆమెను పూజించి ఆమె అనుగ్రహం పొంది ఆ రాక్షసుణ్ణి అంతం చేశారట. అంతేకాక త్రేతాయుగంలో అశ్వత్థాముడు కూడా తన కుష్ఠరోగ నివారణ కోసం కామాక్షి అమ్మవారిని పూజించి అక్కడ ఉన్న పెన్నా నదిలో స్నానం చేసి తన వ్యాధిని పోగొట్టుకున్నారట. కవి తిక్కన 13వ శతాబ్దంలో మహాభాగవతం రాసే ముందు ఈ ప్రదేశంలో యజ్ఞం చేసి తన రచనను ప్రారంభించారు అని చెబుతుంటారు. ఆలయ స్థల పురాణం విషయానికి వస్తే, కశ్యప ప్రజాపతి భూమిపై పవిత్ర యజ్ఞం చేయాలని అనుకున్నారు. దానికి అనుకూలమైన స్థలాన్ని వెతుకుతూ పెన్నా నది ఉత్తర తీరాన ఉన్న రజతగిరి దగ్గర 3 యజ్ఞగుండాలను ఏర్పాటు చేసి కశ్యపుడు తన యజ్ఞాన్ని పరిపూర్ణంగా పూర్తి చేశారట. అప్పుడు 3 వైపులా ఉన్న అగ్నిగుండాల నుండి వచ్చిన తేజస్సు అన్ని దిశలకు వ్యాపించటంతో ఈశ్వరుడు స్వయంభుగా మల్లికార్జునుడి రూపంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యారని ప్రజల నమ్మకం. స్కంద పురాణంలో ఈ యజ్ఞస్థలాన్ని జన్నాదాగా చెప్పడం జరిగింది. ఇది తరువాత జొన్నవాడగా మారింది. కైలాసంలో ఈశ్వరుడు కనిపించకపోవటంతో కలత చెందిన పార్వతీదేవి అన్ని లోకాలను వెతుకుతూ జొన్నవాడ క్షేత్రానికి చేరుకొని స్వామివారిని కలిశారట. ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉందని, దీనిని వదిలి వెళ్లాలంటే మనసు రావటం లేదని, నువ్వు కూడా ఇక్కడే ఉండి కామాక్షిదేవిగా దర్శనమిస్తూ ప్రజలను కాపాడమని పరమేశ్వరుడు పార్వతీదేవిని అడిగారట. అందుకు అంగీకరించిన ఆమె ఇక్కడే నీటి బొట్టుగా మారి శిలారూపం దాల్చిందని పురాణగాథ. ఇంతటి ప్రాచీన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొంతకాలం కాలగర్భంలో కలిసిపోయింది. దుర్వాసముని శాపానికి నది పొంగి ఆలయం నీట మునిగింది. కొంతకాలానికి పశువుల కాపరికి వింత కాంతిలో శివలింగం దర్శనమిచ్చింది. శివలింగం ప్రతిష్టాపన జరిగిన మరికొంత కాలానికి బెస్తవారు విసిరిన వలలో అమ్మవారి విగ్రహం లభించింది. దీంతో శివలింగం పక్కనే అమ్మవారి విగ్రహం ఉంచి మాంసాహారాన్ని నైవేద్యం పెట్టి పూజలు చేసేవారు బెస్తవాలు. అయితే రాత్రి సమయాల్లో అమ్మవారి భీకర శబ్దాలతో ఆ ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ ఉండేవారట. భయపడిపోయిన బెస్తవాళ్లకు ఆదిశంకరాచార్యుల రాకతో ప్రశాంతత లభించింది. ఆదిశంకరాచార్యుల వారు స్వయంగా వచ్చి అక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారట. మాంసాహార నైవేద్యాన్ని నిషేధించి వైదిక పద్ధతిలో పూజలు జరిపారాయన. ఆ రోజు నుంచి అమ్మవారు శాంతంగా మారారట. మీకు ఒక అనుమానం రావచ్చు, ఇలాంటి కథలే కంచి కామాక్షి ఆలయంలో, మధురై మీనాక్షి ఆలయంలో వినుంటారు. అదేవిధంగా శ్రీచక్రం ప్రతిష్ఠించింది కామాక్షి ఆలయంలో అని చాలా మంది అంటుంటారు. కాకపోతే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆదిశంకరాచార్యుల వారు ఎన్నో ఆలయాలను సందర్శించి చాలా ప్రదేశాల్లో శ్రీచక్రం స్థాపించారు. ఉదాహరణకు శృంగేరి శారదాంబ, మధురై మీనాక్షి, కంచి కామాక్షి, కొల్లూరు మూకాంబిక ఇలా చాలా ఆలయాల్లో స్థాపించారు. ఎన్ని అని చెప్పలేం, కానీ
కొన్ని ఆలయాల్లో ఆయన రాకతో శ్రీచక్రం ప్రతిష్టాపనతో ఉగ్రరూపాలను శాంతపరిచినట్టు పురాణ కథలు చాలానే ఉన్నాయి. అలానే నెల్లూరులోని జొన్నవాడలో కూడా శ్రీచక్రం ప్రతిష్ఠించి అమ్మవారిని శాంతపరిచినట్టు తెలుస్తోంది. 13వ శతాబ్దంలో మనుమసిద్ధి మహారాజు ఆలయాన్ని పునర్నిర్మించినట్లు తాళపత్ర గ్రంథాల ద్వారా మనకి తెలుస్తోంది. ఇక్కడ ఉన్న శ్రీచక్రం అంటే మాటల్లో చెప్పలేం, అదే అమ్మ శక్తి రూపం అంటారు. భక్తులు ఈ చక్రాన్ని చూసి ధ్యానిస్తే మనసుకి శాంతి, జీవితంలో శ్రేయస్సు రావడం ఖాయమట. అమ్మవారి ఆలయంలోని శ్రీచక్రం అనేది మాటలు కాదు, అది సాక్షాత్తు శక్తి ప్రధాన చిహ్నం. దాన్ని చుట్టూ ఓసారి ప్రదక్షిణం చేస్తేనే గుండె ధైర్యంగా మారిపోతుంది. ఎవరైనా సరే కొంచెం నమ్మకం పెట్టుకొని మొక్కుకుంటే అమ్మ ఆపదలో ఒంటరిగా ఉండనివ్వదు. ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుపుకుంటారు. ఈ బ్రహ్మోత్సవాల్లో వివిధ దేవతలను వాహనాలపై ఊరేగిస్తారు. ఈ సందర్భంగా పూజారులు ధ్వజస్తంభానికి బియ్యం పెసరపప్పుతో అన్నప్రసాదాన్ని సమర్పిస్తారు. వీరు సమర్పించే ధ్వజ ప్రసాదం లేదా కొడిముద్ద తిన్నవారికి ఆయురారోగ్యాలు పెంపొందుతాయని, అలాగే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ కొడిముద్దను దక్కించుకోవడం కోసం వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా బ్రహ్మోత్సవాలకి వస్తుంటారు. దసరా నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా బాగా చేస్తారు. ఆ సమయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు చేసుకుంటారు. ప్రతిరోజు ఇక్కడ కళ్యాణోత్సవం జరుపుకుంటారు. ఇక ఆలయం విషయానికి వస్తే ఆలయ గోపురం అనేక అంతస్తులను కలిగి ఉంటుంది. దీనిలో వివిధ రంగుల్లో పెయింట్ చేయబడిన దేవతల విగ్రహాలు ఉన్నాయి. గోపురం పైభాగంలో 5 బంగారు కలశాలు ఉన్నాయి. కామాక్షి ఆలయం యొక్క ఎడమ వైపున పెన్నా నది కనిపిస్తుంది. ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే దేవతల వివాహం జరిగే కళ్యాణ మండపంతో కూడిన విశాలమైన ప్రాంగణాన్ని మనం చూడవచ్చు. ఈ మండపం యొక్క కుడివైపున బలిపీఠం అనే వేదికతో కూడిన ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఆ తరువాత ఒక పెద్ద నంది విగ్రహంతో పాటు ఒక చిన్న విగ్రహాన్ని చూడవచ్చు. ఆ తరువాత ఆలయ పురాణాన్ని వర్ణించే అనేక శిల్పాలతో అలంకరించబడిన అనేక స్తంభాలతో కూడిన అద్దమండపం అనే హాలులోకి ప్రవేశిస్తారు. అద్దమండపం దాటిన తరువాత లక్ష్మీ గణపతి మందిరం చూడొచ్చు. అలాగే లోపల గర్భగుడిలో మల్లికార్జున స్వామి కనిపిస్తారు. ఆ మందిరం పక్కనే కామాక్షిదేవి నిలబడి ఉన్న భంగిమలో పై చేతుల్లో అంకుశం, అదే విధంగా పాసం పట్టుకొని కింద చేతుల్లో అభయముద్ర, వరదముద్ర ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. విగ్రహం చిన్నది కానీ బంగారు ఆభరణాలతో అద్భుతంగా అలంకరించి ఉంటారు. మందిరం పక్కన శ్రీ ఆదిశంకరాచార్యుల వారు కనిపిస్తారు. ఆయన శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ఠించి ఆమెను దయగల రూపంలో కనిపించేలా చేశారని భక్తుల విశ్వాసం. అంతేకాక ఆలయం లోపల గణపతి, వల్లి మరియు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి, దుర్గాదేవి, తారకేశ్వరుడు, అన్నపూర్ణాదేవి, సూర్యుడు, విష్ణువు, కాలభైరవ విగ్రహాలు, ఇలా చాలా విగ్రహాలే మనకి కనిపిస్తుంది. జొన్నవాడ పుణ్యక్షేత్రంలో ప్రవహిస్తున్న పినాకిని నది అంటే పెన్నా నదిలో స్నానం చేసినా లేక అందులోని నీటిని సేవించిన సర్వ పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. మీరు మానసికంగా ఒత్తిడిలో ఉన్నా లేదా జీవితంలో ఏదైనా బాధలు ఎదుర్కొంటున్నా ఈ ఆలయానికి వెళ్ళండి. జొన్నవాడలో అమ్మవారి ఆలయానికి వెళ్ళడం ఓ పవిత్ర యాత్ర లాంటిది. అమ్మ మీ కోరికలు తీర్చకుండా ఉండదు. మనిషికి అతి పెద్ద శక్తి నమ్మకం. అదే నమ్మకం అమ్మ మీద పెట్టండి. ఆనందంతో, ఆత్మశాంతితో, అమ్మవారి ఆశీస్సులతో మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఇలాంటి విశేషాలను తెలుసుకోవడానికి, మరిన్ని పవిత్ర క్షేత్రాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, భక్తుల్లోకి ఈ మహిమను తీసుకెళ్ళండి.